హాయ్ గైస్, దిస్ ఇస్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, సార్ ఎక్సర్సైజ్ చేసే మధ్యలో బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ తీసుకోవాలా, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తీసుకోవాలా, లేదా ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలా, అసలు డిఫరెన్స్ ఏంటి, ఏది తీసుకుంటే మోస్ట్ బెనిఫిషియల్ అని చాలామంది అడుగుతున్నారు. ఇంకొక ఆయన అయితే నన్ను క్లియర్గా అడిగింది ఏంటంటే, సార్ నేను ఎలక్ట్రోల్ పౌడర్ వాడుతున్నాను, ఎలక్ట్రోల్ పౌడర్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలో చెప్పారు, అది తీసుకుంటే నాకు చాలా హై అయింది. ఎంత హై అయిందంటే తీసుకున్న దగ్గర నుంచి నా బ్రెయిన్కి ఏదో షాక్ వచ్చినట్టుగా, నా మసిల్ కాంట్రాక్షన్ పీక్ లెవెల్లో ఉన్నట్టు, నా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతున్నట్టు, నేను ఎక్సర్సైజు రోజు కంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేశాను, కాబట్టి బీసీడబ్ల్యూ అయితే నాకు ఆ ఫీల్ రాలేదు, ఏది బెటరు అని అడిగాడు. చాలా మంచి పాయింట్ అది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో కొన్ని లక్షల సప్లిమెంట్స్ ఉన్నాయి, అన్నీ వేసుకోవాల్సిన పనిలే. ఏది ఎప్పుడు వాడాలి, మీకు అవసరం ఉందో లేదో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరో వాడారు అని చెప్పి మీరు వాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ గురించే మనం తెలుసుకుందాం. సో ఎలక్ట్రోలైట్స్లో కొన్ని సాల్ట్స్ ఉంటాయి కదా, మన బాడీ హైడ్రేట్ అవ్వాలి అంటే ఎలా హైడ్రేట్ చేస్తాం మనం? వాటర్తో హైడ్రేట్ చేస్తాం. అలాగే కొన్ని సాల్ట్స్తో హైడ్రేట్ చేస్తాం. ఆ సాల్ట్స్ ఏంటి? కాల్షియం, దీంతోపాటు సోడియం, మెగ్నీషియం క్లోరైడ్. సో ఈ సాల్ట్స్ ఏదైతే ఉన్నాయో దీనివల్ల మీ మసిల్ కాంట్రాక్షన్ కానీ, లేదంటే కనుక మీ న్యూరాన్కి, మీ మసిల్కి కాంట్రాక్షన్ అయ్యే క్రియేషన్ని బాగా క్రియేట్ చేయగలవు ఈ సాల్ట్స్ అనేవి. కానీ మీకు ఎలక్ట్రోలైట్ ఇన్బ్యాలెన్స్ అయ్యిందనుకోండి, అంటే ఇన్బ్యాలెన్స్ అంటే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, అయ్యిందనుకోండి, ఇది ఎంత థ్రెటనింగ్ అవుతుంది అంటే, సో సీరియస్గా 80 to 85% ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్స్ రావడానికి కారణం ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇన్బ్యాలెన్స్ అవ్వడమే. కాబట్టి మీకు ఎలక్ట్రోల్ అవసరం ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీరు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తారు? యూజువల్గా ఒక 10 to 15 మినిట్స్ కార్డియో చేస్తారు. డైలీ ఒక మసిల్ 2 మసిల్స్ చేస్తారు. 2 మసిల్స్ చేయడానికి ఒక 25 to 30 మినిట్స్ టైం పడుతుంది. ఓవరాల్గా ఒక 45 to 50 మినిట్స్ ఆఫ్ టైంలో ప్రీ వర్కౌట్ అని, పోస్ట్ వర్కౌట్ అని, ఎలక్ట్రోల్ పౌడర్ అని, అయిన తర్వాత మళ్ళీ గ్లూటమైన్ అని, సో ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉంది లేదు కదా. మీరు ఎలా ఆలోచిస్తారంటే, ఆ బాడీ బిల్డర్ ఇది తీసుకుంటున్నాడు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఇది వాడమని చెప్పారు, ఇలా అనుకుంటూ ఉంటారు. సో బాడీ బిల్డింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అది చాలా డిఫరెంట్ గేమ్. సో వాళ్ళు ఫోటోషూట్కి ముందు, లేదంటే కాంపిటీషన్కి ముందు వాళ్ళు బాడీని కొంచెం డిహైడ్రేట్ చేస్తారు, అంటే డ్రై ఫేజ్లో పెడతారు. ఎప్పుడైతే డ్రై ఫేజ్లో పెడతారో, సో వాళ్ళ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో, సబ్క్యూటానియస్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అండర్ ద స్కిన్, సో అది దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. మన ప్రతి మసిల్లో వాటర్ ఉంటుంది కదా, దాన్ని తగ్గించడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాస్కులారిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ కొంతమంది అయితే అది తగ్గడం కోసం కొన్ని డైయూరిటిక్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ఆ డైయూరిటిక్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే బాడీలో సోడియం ఏదైతే ఉందో, సోడియంతో పాటు మ్యాగ్నీషియం కానీ, పొటాషియం కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్స్ తగ్గుతాయో డిఫాల్ట్గా అది ఒక డేంజరస్ సిచ్యువేషన్కి క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి డైయూరిటిక్స్ మాత్రం వాడకుండా ఉండడమే ద బెస్ట్ థింగ్. మీరు చేసే ఒక 10 to 15 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, లేకపోతే మీరు డైలీ ఒక 20 మినిట్స్ కార్డియో చేస్తే మీ బాడీ ఏం లూజ్ అవుతుంది? మహా అయితే కనుక సోడియం అనేది లూజ్ అవుతుంది, అంతేగాని పొటాషియం కానీ మిగతా ఏమీ కూడా లూజ్ అవ్వు. ఎప్పుడైతే మీరు అడిషనల్గా మీరు ఎలక్ట్రోలైట్స్ని మీరు కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారనుకోండి, అన్వాంటెడ్గా అవసరం లేకుండా ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ చేయడం అనేది మంచి పని కాదు. సో దీనివల్ల మీకు తెలియకుండానే హార్ట్ పాల్పిటేషన్స్ కానీ, లేకపోతే రోజంతా చాలా హైపర్ యాక్టివ్ అయిపోవడం, చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, దీంతోపాటు కొంచెం ఆ బీపీ వస్తే ఉంటారు చూసారా, సో ఆ హైలో ఉంటారు. అవన్నీ మీరు వాడాల్సిన అవసరం లేదు. ది బెస్ట్ సప్లిమెంట్స్ ఏంటి అంటే వే ప్రోటీన్, అడాప్టజెన్స్తో ఇంక్లూడ్ అయిన వే ప్రోటీన్ కుదిరితే, ఇంకొకటి ఇంట్రా వర్కౌట్గా మీరు వాడదాం అనుకుంటే బీసీడబ్ల్యూఎస్, లేదంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఇవి చాలు. కావాలంటే మీరు ఒకసారి ఎలక్ట్రోల్ పౌడర్ కొనుక్కొని దానిపైన న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఉంటుంది, మీరే చూడండి, మీకే అర్థమైపోతుంది. సో ఎలక్ట్రోల్ పౌడర్ కంటే ది బెస్ట్ వన్ బ్రాంచెడ్ చైన్ అమైనో యాసిడ్స్ కానీ, ఎసెన్షియల్ చైన్ అమైనో యాసిడ్స్, దీంతోపాటు వే ప్రోటీన్. ఈ సప్లిమెంట్స్ చాలు మీకు. సో దీనివల్ల మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, లేకపోతే మీరు అనుకున్న ఆ ఫిట్ టార్గెట్ అనేది 100% క్రియేట్ అవుతుంది. సో అది కూడా కాదు, నాకు ఇంకా కొంచెం ఆ వీక్ ఫీల్ ఉంది అనుకుంటే, మీరు వాడే బ్రాంచెడ్ చైన్ అమైనో యాసిడ్స్లోనూ, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లోనూ కొంచెం ఓ పించ్ ఆఫ్ హిమాలయన్ పింక్ సాల్ట్స్ని యాడ్ చేసుకోండి, సరిపోద్ది. పింక్ సాల్ట్ లేదు, రెగ్యులర్ సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోండి, మీకు కావాల్సిన ఆ ఫీల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో గైస్, ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో I hope you have to follow the knowledgeable coaches. So thank you guys. See you soon.